ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. వేదాల్లోని అర్ధవాదాలని సమన్వయపరిచి సృష్టి ప్రణాళికలను దర్శింపజేసి గ్రహముల యొక్క అంతర్గత స్వభావాలను విశదీకరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానికాంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేద కార్యక్రమం. గ్రహ సంచారాల ప్రకారమే కర్మ ఫలితాలు ఉంటాయంటుంది జ్యోతిష శాస్త్రం. గ్రహాల ఆధిపత్యం రాశిచక్రంలోని రాశులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించడానికి మన స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, చంద్రుడు మాతృకారకుడు అంటారు కదా, కర్కాటక రాశి కారకత్వాలపై చంద్రగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. కర్కాటక రాశి చంద్రుడి యొక్క ప్రభావం ఆధిపత్యంతో కూడుకున్నది. చంద్ర కర్కటకేశ్వర అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ చెప్పే విధానం లోపల చంద్రుడిని, సూర్యుడిని ఎట్లాగైతే పితృకారకుడు అంటుంటారో చంద్రుడిని మాతృకారకుడు అంటారు. మాతృకారకుడైనటువంటి వాడు ఏ రాశికి అధిపతి వహిస్తున్నారో దాంట్లో మాతృకారకత్వాలు అధికంగా ఉంటాయని అర్థం. ఏ కారకత్వాలు అయితే గ్రహానికి ఆపాదింపజేస్తున్నామో ఆ కారకత్వాలు ఈ రాశిలో వస్తాయి. మరి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఆ కారకత్వాలు ఆ రాశికి ఎందుకున్నాయి, ఆ గ్రహానికి ఎందుకున్నాయి అని చెప్పేసి చర్చించడమే మన పని. ఇప్పుడు చంద్రుడు చల్లని గ్రహం, మాతృ ప్రేమ చల్లగా ఉంటుంది. ఎప్పటికీ కూడా చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందంటే చంద్రుడు మీదికి పోతే వేడిగానే ఉంటాడు. కానీ చంద్రుడు సూర్యకిరణాన్ని మనకు పరావర్తన చేయించినప్పుడు మనకు వెన్నెలే ఉంటుంది తప్ప వేడి ఉండదు. కాబట్టి వెన్నెల అనేటటువంటిది ఎన్నో రూపాల్లో ఆనందాన్ని కలిగించేటటువంటి. ఇంట్లో అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే జాబిలి రావే అని చెప్పేసి అమ్మ పెడుతుంది అంటే మాతృకారకుడితో పాటు ఆహార కారకత్వం ఒకటి కనపడుతుంది. ఆనందం కలిగించాలంటే హాని మూనే ఉంటుంది కదా, అందుకని ఆనందకారకుడు కూడా అవుతున్నాడు. ప్రేమ, ఆనందం. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ అనేటప్పుడు ఔషధ కారకత్వం లోపల చంద్రుడి యొక్క ఔషధ కారకత్వం ఉండటం వల్ల చంద్రుడి యొక్క ఆకర్షణల వల్లనే ఈ భూమి మీద అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. ఓ రకంగా కర్కాటక రాశిలో కనిపించేటటువంటి కారకత్వాల్లో చంద్రుడి రీత్యా చూసిన సందర్భం లోపల ఆహారాన్ని పూర్వం ఔషధం అన్నాం. ఇప్పుడు ఔషధం అంటే వేరే మందు అనే అర్థం తీసుకున్నాం, కానీ పూర్వకాలంలో ఔషధమే ఆహారం అయ్యేది. చంద్రుడి యొక్క విధానాన్ని గమనించేటట్టయితే హీఈస్ డిపెండెంట్, ఇండిపెండెంట్ కాదు. ఆధారపడేటటువంటి వాడు తప్ప ఆయన స్వతంత్రుడు కాదు. సూర్యుడు స్వతంత్రుడు. స్వతంత్ర కారకత్వాలన్నీ సింహంలోకి ఆపాదింపజేస్తే అస్వతంత్ర కారకత్వాలు, ఒకరి మీద ఆధారపడే కారకత్వాలన్నీ కూడా చంద్రుడి మీదకి వస్తుంటాయి. సర్వతంత్రుడు కాకపోవడం వల్ల నిర్ణయాధికారం తక్కువ. కర్కాటక రాశి వాళ్ళకి నిర్ణయాధికారాలు అంతంత మాత్రంగా ఉంటుంటాయి. కారణం ఏంటంటే పక్కవాళ్ళకి ఒకసారి చెప్పి చేసుకుంటాడు. అందుకని దీనికి ఉద్యోగాలు చెప్పేటప్పుడు ఆయన రాజు అయ్యేటట్టయితే ఈయన రాణి అన్న కావాలి, లేదా సెకండరీ పొజిషన్ ఆఫ్ రాజు అన్న కావాలి. పూర్తిగా రాజు కాదంటానికి లేదు. ఎందుకంటే పగటి రాజు ఆయన అయితే రాజు ఈయన్నే కదా, ఆ మాత్రం వెలుగులు ఇచ్చేవాళ్ళు దగ్గరలో ఎవరు లేరు కదా. అందుకని ఇద్దరు రాజులే, లేదా రాజు రాణి. లేకపోయేటట్టయితే ఆయన సమర్థుడైన నాయకుడైతే ఈయన రెండవ స్థాయి నాయకుడు. పై వాళ్ళు చెప్తే రెండో వాళ్ళు ఆమోదించేటటువంటి తత్వం లోపల ఉండేటువంటి వాడు. ఈ విధంగా మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క కారకత్వం కనపడుతూ ఉంటుంది. లోకానికి ఏమేమి రూపాల్లో సంతోషపెడతాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కనిపించేటటువంటిది చంద్రుడు మన చుట్టూ తిరిగే విధానాన్ని ఒకసారి మనం గుర్తించాలి. మన చుట్టూ తిరుగుతున్న సందర్భాల్లో ఎన్నిసార్లు తిరుగుతున్నాడు అంటే 12 సార్లు తిరుగుతాడు. సూర్యుని చుట్టూ భూమి తిరిగి వచ్చే లోపల మన చుట్టూ భూమి చుట్టూ 12 సార్లు తిరుగుతాడు. మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ మనల్ని ప్రభావితం చేసేటటువంటివి ఏమిటి అని చెప్పి చూస్తే, శరీరం లోపల చైతన్య శక్తి అనేది ఆత్మ కనుకైతే మనని ఎప్పటికప్పుడు కూడా ఇంద్రియాల ద్వారా బజార్లోకి చూపించుకొని మనని తీసుకొచ్చేదంతా కూడా మనస్సు. కాబట్టి మన మనఃకారకత్వం చంద్రుడికి సంబంధించింది. చంద్రమా మనసో జాతః అని చెప్పేటువంటి సంప్రదాయం మనకుంది. కాబట్టి చంద్రుడు మనఃకారకుడు అయ్యాడు. ఆ మనఃకారకత్వ భావాలు కూడా దీంట్లో చూసుకుంటూ ఉండాలి. ఆ మనస్సు ఏం చేస్తుంటుంది అంటే, మనస్సు అంటే ఒకటే మనసు కాదండి. మనసు లోపల అంతరంగ చతుష్టయం ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 భాగాలు కలిస్తేనే మనస్సు ఉంటాం. మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి విశ్లేషిస్తుంది, చిత్తము రికలెక్ట్ చేస్తుంటుంది, అహంకారం గర్విస్తూ ఉంటుంది. ఈ 4గిట్లో కూడా నేను అంటుంది ప్రతిదానికి.
అసలు ఈ మనస్సు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఏర్పడుతుంది అన్నప్పుడు లోపల ఉన్న చైతన్య శక్తి ఎదుటిగా ఒక వస్తువును చూసింది. అలా చూస్తుంటే నాకు వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. అది వెంకటేశ్వర స్వామి అని నీకెట్లా తెలుసు అంటే, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి శక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి తాకి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఆ భావన నా దగ్గర రికార్డు ఉంది. ఈ రికార్డ్స్ ఎన్నైతే లోపల ఉంటుంటాయో ఆ రికార్డ్ అంతా కలిపి మనస్సు అన్నారు. ఈ చిత్తము చేసే పని కూడా ఇదే, లోపల రికార్డ్స్ పెట్టడం. ఈ చిత్తం ఎక్కువైపోయిన తర్వాతనే మనిషికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిత్తం శుద్ధిగా మారాలి. ఎప్పటికప్పుడు అన్నెసరీ విషయాలన్నీ కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అవసరమైన విషయమే ఉండాలి. చంద్రుడు అనేటువంటి వాడు ఈ రూపంలో ఏదైనా ఒక వస్తువు చూడగానే దాని గురించినటువంటి విజ్ఞానం మన లోపల ఎక్కడి నుంచో బయటకు వస్తుంది. ఆలోచన అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక రంగును చూసినా, ఒక రుచి చూసినా, ఒక వాసన చూసినా, లేకుంటే ఒక శబ్దం తరంగాన్ని హాయిగా విన్నా, ఏది చేసినా, ఒక స్పర్శ ఏర్పడ్డా దానికి సంబంధించిన రికార్డ్స్ నా దగ్గరికి ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ రికార్డ్స్ అన్నిటినీ కలిపి నేను మనస్సు అన్నాను. ఆ రికార్డ్స్ ఎట్లా ఏర్పడతాయంటే 5 భూతాల రూపంలో 5 రకాలుగా ఏర్పడుతున్నాయి. మరి ఇంత పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళం కదా మనం. ఎంత ఎక్కువగా మనసు పనిచేస్తే అంత ఎక్కువగా మనిషి బలహీనుడు. కారణం ఏంటంటే ఆలోచనలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎంత ఎక్కువగా ఆత్మశక్తి పెరిగితే అంత బలవంతుడు. ఆత్మశక్తిగా పెంచుకోవటము, మనశ్శక్తిని తగ్గించుకోవటమే లోకంలోకి కావాలి. అదీగాక ఈ మనస్సు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది మరి? లోపల ఆత్మశక్తే గనక వ్యక్తికి లేకపోతే మనసు ఉందా అసలు? శరీరం ఉందా? శరీరము లేదు, మనసు లేదు. అంటే హీఈస్ డిపెండెంట్. ఆత్మశక్తి అనేటటువంటిది మనశ్శక్తిగా ఎప్పటికప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించేదాకా మారుతూ ఉంటుంది. మనం నిద్రించామనుకోండి, పరిపూర్ణంగా నిద్రలో ఉన్నాం, గాఢ నిద్ర అంటాం. ఈ గాఢ నిద్ర లోపల మనం అమ్మాయా, అబ్బాయా, పొడుగా, పొట్టా, లావా, సన్నా, తెలుపా, ఎరుపా, నలుపా, ఏమీ తెలియదు. లేచిన తర్వాత ఈ దేహంతో సంబంధం పెంచుకొని, నేను ఆడపిల్లను కదా అని బట్టలు సరి చేసుకుంటాం. నేను ఫలాని వాళ్ళ ఇంట్లో కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తిని కదా, ఫలాని వాళ్ళు నా పిల్లలు కదా, ఫలాని వాళ్ళు నా భర్త భార్యలు కదా, నాకు ఉండేటువంటి బంధువులు వీళ్ళు కదా అని చెప్పేసి ఎప్పటి నుంచి వచ్చింది? ఈ దేహంతో ఆ ఆత్మకు త్రూ మనస్సు సంబంధం ఏర్పడుతుంది. ఇంత టెక్నికల్గా ఉందండి. లోపల ఇంతసేపు ఉన్నది ఓన్లీ ఆత్మే నిద్రపోయినప్పుడు. ఈ నిద్ర లేవటం అన్నప్పుడు ఏమైపోయింది? ఆత్మశక్తి మనశ్శక్తిగా మారి అది ఇంద్రియాల ద్వారా నీకున్నటువంటి పాతవన్నీ గుర్తు చేస్తే ఈ దేహంతో మళ్ళీ అనుబంధం పెట్టుకొని నేను లేచాను అంటే ఈ దేహ సంబంధమైనటువంటి లింక్స్ పరిమితులతో కలిపి లేచాను. ఈ పరిమితులతో కూడుకున్న ఆలోచన మొదలైంది కదా. నేను నిద్ర లేవగానే నేను పిఎంనో, సీఎంనో లేకుంటే గొప్ప ఆధ్యాత్మికతగానో లేవలేదా? అంటే దేనికి పరిమితమై అంటే ఈ దేహ పరిమితమైంది. ఈ దేహానికి ఏమున్నాయి? బంధనాలు ఉన్నాయి. అందుకని చంద్రుడు ఎన్ని రూపాల్లో చూసినా మనస్సు బంధనకారకుడు. మనస్సుకు సంబంధించినటువంటి అనేక రకాల వ్యవహారాలు దీంట్లో ఉంటాయి. అందుకని మనకు పురుష సూక్తం కూడా చంద్రమా మనసో జాతః అని చెప్పేసి అని అంటుంది. మనస్సుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ మనస్సు కారకత్వాలలోనే బాగా ఒత్తిడులు, బాధలు, ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి ఆలోచనలే మనిషికి రోగ కారణాలు అవుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళలో కూడా అనారోగ్యాల పాలు ఎక్కువగా ఉంటుంది. సహజంగా జలతత్వ రాశి కూడా ఇది. కాబట్టి జలతత్వ రాశులకే భయం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. చంద్రుడు కూడా అనారోగ్యానికి, భయానికి కారకుడు. అంతేకాదు ఎప్పుడు ఒకే రకంగా ఉండరండి వీళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు. కాసేపట్లో ఆనందంగా కనపడతారు, కాసేపు బలహీన పడుతుంటారు. కారణం ఏంటంటే చంద్రకళలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవుగా. ఓనాడు అమావాస్య ఉంటుంది, ఓనాడు పౌర్ణమి ఉంటుంది, పాడ్యమి నుంచి పౌర్ణమి ఉంటుంది, పౌర్ణమి నుంచి పాడ్యమి వస్తుంది. ఏ విధంగానైతే చంద్ర కళల లోపల షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుడు అనుకుంటాం కాబట్టి ఇన్ని కళల్లో మార్పు ఎట్లా ఉంటాయో వీళ్ళ మానసిక విధానంలో కూడా కాసేపట్లో అత్యద్భుతమైన ప్రేమ ఏర్పడుతుంది. కాసేపు ఏమీ నాకు పట్టదని చెప్పేసినటువంటి ఈ ఒత్తిడులు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఒకే స్టాండ్లో కనుక వ్యక్తి ఉండేటట్టయితే ప్రాబ్లం లేదు. కానీ ఏమవుతుంది? ఈ మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ మార్పులు ఏర్పడటం వల్ల కాసేపటి లోపల ఉన్నది, కాసేపటి లోపల తక్కువ. ఒకసారి ఏమో ప్రేమించేసేద్దాం అనిపించడం, ఒకసారి ఏమో అబ్బా అస్సలు వీడు వ్యతిరేకం అనుకోవటం. ఈ ఒత్తిడి దేని మీద పెడుతున్నాడు అంటే ఈ దేహం మీద. ఆలోచనలు దేహం మీద ఒత్తిడిని కలిగిస్తాయి. ఆలోచనల వల్ల ఇంకేం జరిగింది? లోపల ఉండేటటువంటి ఆత్మశక్తిని ఎక్కువగా వాడుకోవటం మొదలుపెట్టాం. ఎక్కువగా వాడుతున్న కొద్దీ శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఎందుకంటే లోపల ఎనర్జీ ఉంటే దాని పేరు పుణ్యము అన్నాం, ఎనర్జీ లెస్ అయితే పాపము అన్నాం. మనకుండే దేవుడు పొద్దున్నే నిద్ర లేవగానే అందరికి ఇచ్చినట్టుగానే తలా 1000 రూపాయలు ఇచ్చేశాడు. నిద్ర లేవగానే అంటే మొత్తం శక్తి పెంచుకొని శక్తితోనే లేచాం. నిద్ర లేచిన తర్వాత మన ఆత్మశక్తి అంతా కూడా మనశ్శక్తిగా మారుతుంది.
ఎంత మనశ్శక్తిగా మారుతుందంటే, దేవుడిచ్చినటువంటి రూ. 1000 ఆత్మశక్తి ఎవరికైనా కామనే అయినప్పటికీ కూడా, చిత్తము లోపల ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్‌కు ఎవ్రీ డే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆలోచనలు ఎక్కువ ఎందుకున్నాయి? అంటే ఏదైనా వస్తువును చూడగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లోపల రికార్డ్ ఉంది కదా! చిత్తం అంటేనే మెమరీ కార్డ్. ఈ మెమరీ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, ఒక సూపర్ బజార్‌కెళ్ళి మనం చూసుకుంటే తెలుస్తుంది. కొన్ని వందల వస్తువులతో మనకు సంబంధం ఉంటుంది. మనకి ఈ రంగు ఇష్టం, ఇది ఇష్టం, ఇది బాలేదు. బావున్నదన్నా మన ఆలోచనే, బాలేదన్నా మన ఆలోచనే. ఉదాసీనంగా అన్నిటిని చూసి ఏదీ లేదు, అంతా మామూలే, లోకమంతా ఒకటే రకం అనుకోగలిగినంత స్థితి రావడమే ఋషిత్వము, యోగత్వం. ఆ స్థితి రానంత వరకు ఏమైతుంది, తీసుకున్నటువంటి దేవుడి దగ్గర ఎనర్జీని అంటే ఆత్మశక్తిని వాళ్ళ మనశ్శక్తిగా విపరీతంగా టర్న్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువగా పొద్దున్న లేవగానే వెళ్ళిపోతుంటే మిగిలిన కొద్ది ఎనర్జీ మళ్ళీ ఎప్పటికప్పుడు పుడుతుందని అనుకోవద్దు. మిగిలిన కొద్ది ఎనర్జీతో డే మొత్తం నడవాలి. అందుకని పొద్దున్న లేవగానే కొంతమందికి అబ్బా నాకు అప్పుడే పొద్దున్నే చేత కాకుండా ఉంది, పొద్దున్నే చేత కావట్లేదంట. చేత కాకపోవడం అంటే లోపల ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ టు ద వేరియస్ వర్క్స్ కోసం మనఃకర్మ చేసింది అక్కడ. అనవసరంగా దేని మీద ద్వేషము, అతి ప్రేమ, అతి ద్వేషం లేదా అతి ఇష్టం, రాగము, ద్వేషం 2 పనికిరాదన్నారు. అతి రాగము ఉండదు, అతి ద్వేషం ఉండకూడదు. అన్నిటిని అట్లా ఉదాసీనంగా చూడగలగాలి. అందుకని ఇట్లా వెళ్ళిపోతుంటే మన వాళ్ళు ఎట్లా తయారవుతుంటామంటే, ఉదాహరణ కోసం చెప్తున్నాను. భగవంతుడు రూ. 1000 ఇచ్చాడు. తెల్లారి మళ్ళీ రూ. 1000 ఇవ్వడానికొచ్చాడు. నీ ఇష్టం స్వామి, ఇస్తే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. నిన్నిచ్చినవి 800 ఉన్నాయి అనేవాడు ఒకడుంటాడు. నిన్నిచ్చినవి 900 ఉన్నాయి, 800 ఉన్నాయి, 700 ఉన్నాయి, 600 ఉన్నాయి అనేవాళ్ళు ఇట్లా ఉంటారు. కొంతమంది మనలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏంటంటే రోజుకు రూ. 1000 ఏం స్వామి, గంటకు రూ. 1000 కూడా సరిపోవట్లేదే అనుకునే వాళ్ళం కూడా ఉంటాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఆయన ఇచ్చిన శక్తిని మొదటి గంటలోనే శరీరంలోనూ మనసులోనూ ఉన్న వేరు వేరు భావాలకు మనం ట్రాన్స్ఫర్ చేసేసాం. మరి రోజంతా ఎట్లా గడవాలి అంటే, అందుకనే ఆకలి తీవ్రంగా కావటం, ఆహారం స్వీకరించే భావన ఏర్పడటం. ఆకలి అంటే కేవలం ఆహారం అంటే అన్నం తీసుకోవటం ఒకటే కాదు. ఆ ఆకలి ఎటువంటిదంటే ఇంద్రియాలకు ఆకలి. ఇది కావాలి, అది కావాలి, ఇట్టుంటే బాగుండు, అట్టుంటే బాగుండు, ఇది లేకపాయే, అది లేకపాయే. ఈ భావాలన్నీ రోగ కారణాలు. ఇటువంటి భావాలు ఉండటం వల్లనే రోగాలు వస్తాయి. అసలు రోగాలకు మూలం ఇదే. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో రోగం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో జరిగేది ఏంటి, ఈ చంద్రుడి మీద పట్టు ఉంటుంది, నీ ఆలోచనల మీద పట్టు ఉంటుంది, జీర్ణ వ్యవస్థ మీద పట్టు వస్తుంది. ఇక్కడ కారణం ఏంటి, జీర్ణం కావడం అనగానే మనం ఆహారం జీర్ణం ఒకటే అనుకుంటున్నాం. ఆలోచనలు కూడా జీర్ణం అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. స్వీకరించినటువంటి ఆలోచనలకు వెంటనే దానికి చైతన్యం మొదలు పెట్టేసి ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఏ ఆలోచన పడేది లోపల అట్టడుగున లోపల జీర్ణమైపోయే పరిస్థితి ఉందనుకోండి, ఇంకా బయటికి రావు ఇంకా. అట్లా లేని స్థితి లోపల ఏమవుతాయంటే ఆత్మకారకత్వం పక్కబెట్టి మనఃకారకత్వమే జీవితంలో ఉంటుంది. ఆ మనఃకారకత్వమే రోగాల కారణం. కాబట్టి మరి కర్కాటక రాశి వాళ్ళలోని ఇవన్నీ ఎక్కువగా చెప్తూ ఉంటుంటాం మనం. శరీరాశి, దాని తర్వాత చరరాశి, ఆ తర్వాత మనకు జలతత్వ రాశి, ఈ 3 కూడా ఒక తుఫాన్ లాంటివి. ఒకే దగ్గర ఒక ప్రశాంతంగా ఉంచవు. అందులో కర్కాటకం భయము, ఆ తర్వాత ఈ జలకారకత్వాలు ఇవన్నీ కూడా. చంద్రుడు జలగ్రహం సహజంగా, సూర్యుడు అగ్నిగ్రహం అయితే ఈయన జలగ్రహం. అందులో జలతత్వ రాశి, జలగ్రహం 2 ఒక దగ్గర కలిశాయి. కాబట్టి తీవ్రమైనటువంటి భయాలు, తీవ్రమైన అనారోగ్యాలు, తీవ్రమైన అని చెప్పేసి అంటే ఎప్పటికప్పుడు అనారోగ్య భయాలు, అనారోగ్యపు ఆలోచనలు. అనారోగ్యపు ఆలోచనలు అనగానే మనకు కేవలం రోగ సంబంధమని కాదండి. లోక వ్యవహారాల లోపల ఏవేవైతే అనవసరమైన విషయాలు ఉంటాయో అవన్నీ అనారోగ్యపు ఆలోచనలు. అంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటారు, అనవసరం. పట్టించుకొని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. నాకు అవసరం లేదు అనుకుంటూనే ఆలోచిస్తారు. అందుకని కర్కాటక రాశి వాళ్ళు తమను తాము బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచనలు కంట్రోల్ చేయాలి, ఆహారం కంట్రోల్ చేయాలి, భయాన్ని కంట్రోల్ చేయాలి, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కళలు తగ్గిపోతుంటే పెరిగిపోతుంటే అనవసరంగా ఆలోచించకూడదు. ఎంతసేపటికి తమను తాము సూర్యునికి లేదా ఆత్మశక్తికి అంకితం చేసుకుంటూ ఉండేటువంటి స్థితికి తీసుకొని రావాలి. లౌకిక జీవనంలో వృత్తిపరంగా చంద్రుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అయితే అన్ని రంగాలలోనూ వీళ్ళుండొచ్చు, ఉండే విధానం. కానీ ఎక్కడా కూడా మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ధైర్యం ఉండదు. మేజర్ డెసిషన్స్ తీసుకోరు కాబట్టి సెకండరీ అడ్మినిస్ట్రేషన్ అంటాం వీళ్ళని. రెండవ స్థాయి అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఈజ్ డిపెండెంట్. ఇందాక అదే చెప్పాను. సూర్యుడు యొక్క వెలుగు మీద డిపెండెంట్ అయి మనకు
వెన్నెలను కురిపిస్తాడు. అట్లని పనికిరాని వాడు కాదు. సూర్యుని తర్వాత సూర్యుని లాంటి వాడు. ఆయన కమలాలను వికసింపజేస్తే ఈయన కలువలను వికసింపజేస్తాడు. ఈ భూమి మీదకి ఆనందాన్ని పంచేటటువంటి వ్యక్తుల లోపల ఆయన వెలుగుతో పంచితే ఈయన వెన్నెలతో పంచుతాడు. సూర్యుని వెలుతురు లోపల భయమే దూరంగా ఉంటారేమో కానీ చంద్రుడి వెన్నెలు పూర్ణిమలు కనుక కనిపించేటట్టయితే హాయిగా కృష్ణుడు లాంటి వాడే అనేక రకాల రాసక్రీడలు చేసినటువంటి ఆనందాలు ఉన్నాయి. అందుకని ఆనందాన్ని కలిగించేవాడు అయినప్పటికీ కూడా నిర్ణయ శక్తి అంత స్పష్టంగా ఉండదు. కాబట్టి ఒకవేళ ప్రధానమంత్రి అనుకున్నటువంటి వాడు సూర్యుడు అయితే వీళ్ళందరూ ఉపమంత్రులు అవుతారు. డైరెక్ట్గా మాత్రం వాళ్ళు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయ శక్తి కూడా అంత ఎక్కువగా ఉండదు. ఇంట్లో సాధారణంగా భారతీయ జీవితంలో కూడా ఇటువంటిది ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది, కానీ ఎంత వచ్చినా తండ్రి మీద తల్లి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే స్త్రీ కారకత్వం లోపల మనకు కనిపించేది చంద్రుడు అయితే, పురుష కారకత్వంలో కనిపించేటువంటి సూర్యుడు. కాబట్టి తండ్రి తల్లి అని చెప్పేసి చూసుకునే విధానం అక్కడి నుంచి వచ్చిందనమాట. లోహాలలో వెండి కనపడుతూ ఉంటుంది, ఇక్కడ ముత్యము కనపడుతుంటుంది రత్నాల లోపల. ఈ సూర్యుని దగ్గరకు వచ్చేసరికి ఉండే రత్నాలు వ్యవహారం వేరు. ఇక్కడ తెలుపు అన్ని పెలుగు, పాలు, భోజనం ఇటువంటివన్నిటి కారకత్వాలుగా మనం చంద్రుని కారకత్వాలు తీసుకుంటాం. అంటే ఈ రాసుల లోపల ఒకవేళ దశమ భావం అవన్నీ ఏర్పడితే మనం ఏం చెప్తున్నాం? నువ్వు పాల వ్యాపారం పెట్టుకుని అయినా వస్త్ర వ్యాపారం పెట్టుకో. ఎటువంటి వస్త్రాలు ఉంటాయంటే ఖాదీ వ్యాపారం. మళ్ళీ మెరిసే వస్తువులు కాదు, మెరిసే సిల్కీ అంతా కూడా మళ్ళీ శుక్రునికి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఖాదీ టైప్ ఆఫ్ బట్టలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పడానికి మరి ఏ కారకత్వం కావాలి? మళ్ళీ చంద్రుని కారకత్వం కావాలి. కాబట్టి కర్కాటక రాశి మీద ఈ చంద్రుని కారకత్వాలన్నీ ఈ రూపంలో ప్రభావితం చేస్తాయి. ఆ కర్కాటక రాశిని జాగ్రత్తగా చూసుకునేటట్టయితే అవి ఆ వరుస లోపల మనం అన్నీ కలిపి చూసుకుంటే మనకు స్పష్టంగా ఈ చంద్రుని కారకత్వాలన్నీ కూడా కర్కాటక రాశి మీద చాలా జాగ్రత్తగా ప్రభావం అధ్యయనం చేయొచ్చు. గ్రహరాజ్య వ్యవస్థలో రవిచంద్రుల తర్వాత కుజుడు ఏ ఏ రాశుల్ని ప్రభావితం చేస్తుందో తెలియజేస్తారా? రవి చంద్ర తర్వాత వారాల క్రమంలో మనకు కనపడుతుంది కూడా మంగళవారమే, కాబట్టి ఆ వరుసలోనే స్వీకరిద్దాం. అది కాక గ్రహరాజ్య వ్యవస్థ అని చెప్పేసి పదం ఏదైనా మాట్లాడుకుంటే రాజుగారు ఆయన కనుకైతే, రాణిగారు ఏమైతే తప్పనిసరిగా, లేదా మంత్రి లాంటి వాడు చంద్రుడైతే తప్పనిసరిగా కనిపించేటటువంటి వాడు ఎవరైనా ఉంటే ఆయన సేనాధిపతి. సేనాధిపతి ఎవరు ఉంటారు అంటే రాజశాసనాన్ని ఆమోదించి లోకంలో అమలుపరిచేటటువంటి వాడు. రాజశాసనాన్ని లోకంలో అమలుపరిచేటువంటి వాడు ఎవరు ఉంటారంటే డీజీపీ అమలుపరుస్తాడు. డీజీపీ కింద సైన్యం అంతా ఉంటుంది. కాబట్టి అట్లాగే మనకు కుజుడు అనేవాడు ఆ విధంగా కనిపించేటటువంటి విధానం ఉంది అన్నమాట. కాబట్టి ఈ కుజుని యొక్క తత్వం ఏమిటి ఇమ్మీడియట్గా చూసుకుంటే, మరి కుజ గ్రహం ఆకాశంలో ఉన్న పొజిషన్ ఇటు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కుజుడు భూమికి పక్కనే ఉంటాడు. కుజగ్రహం భూమికి కుడివైపు ఉండేటువంటి వ్యక్తి. నెక్స్ట్ భూమి తర్వాత అవుటర్ ప్లానెట్స్ లోపల కుజుడు ఉపరితలం అంతా కూడా రెడ్డిష్ ఏరియాలో ఉంటుంది. ఓ రకంగా చూసేటట్టయితే మరి కంచి విడిపోయిన గ్రహమే, రెడ్డిష్ పార్ట్ అంతా కూడా అటు పోయి ఉంటుంది. ఇనుప తుప్పు పొరలు లాంటి పొరలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంటారు. దాని మీద సూర్యకాంతి పడగానే అది ఎరుపు రంగుతో ప్రకాశిస్తుంది. అంటే భూమి మీదకి అది చూస్తే రెడ్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. ఆ రెడ్ ప్లానెట్ ఎరుపు కాంతులను ఈ భూ ప్రకృతి మీదకి ఇస్తుంది. ఎరుపు అనేది దేనికి సంకేతం? మరి అంటే విబ్జిఆర్ అనేటటువంటి ఒక 8 రంగుల్ని మనం చూడగలం. ఇంద్రధనుస్సులో ఉండేటువంటి రంగుల్లో పైది వి, కిందికి వస్తే ఆర్, విబ్జిఆర్ కలర్స్ ఉంటాయన్నమాట. ఆర్ అనేది రెడ్. రెడ్ కన్నా ఇంకా కిందికి పోతే ఇన్ఫ్రా రెడ్ అంటాం. వైలెట్ కన్నా పైకి పోతే అల్ట్రా వైలెట్ అంటాం. ఈ ఇన్ఫ్రా రెడ్ అనేటటువంటి దాని చోట్ల చూసుకునేటట్టయితే ఈ రెడ్డిష్ అనేటటువంటిది కలర్ అంతా కూడా రాగానికి సంకేతం. రాగం అంటే ఇష్టం అని అర్థం. రాగం లేకుంటే విరాగం, రాగం ఉంటే అనురాగం. అంటే దాని మీద ఇష్టం అని. రాగము మనకు ఫుల్ఫిల్ కాకపోతే వచ్చేదాని పేరు ద్వేషం. అందుకని రాగం అనుకూలంగా మనకు అనుకున్నట్టు ఉంటే నో ప్రాబ్లం. అంటే డిమాండెడ్ అనమాట. ఇక్కడ రాగం ఎరుపు భయపెట్టించడం. రెడ్ కలర్ని ఎక్కడెక్కడ వాడతాం మనము అంటే ఎక్కడైనా డేంజర్ గుర్తు పెట్టినప్పుడు రెడ్ వాడతాం. ట్రాఫిక్ సిగ్నల్స్లో డేంజర్ ఇటువంటి శబ్దం వాడేటప్పుడు కూడా వాడతాం. ఎర్ర బల్బులు పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఒక భయానికి సంకేతంగా వాడేటువంటి ప్రదేశాలన్నింటిలోనూ కూడా కాషన్ అన్నప్పుడు కూడా రెడ్ కలర్ను వాడేటువంటి సంప్రదాయాలు ఉంటాయి. ఇట్లా ఇంకోటి రెండవది ఎక్కడ వాడతాం అంటే కోరిక కోసం, మనసు లోపల ఒక రకమైన రాగం పెరగడానికి, రాగ సంబంధమైనటువంటిది ఎరుపు మీద కొంచెం ఎక్కువగా దృష్టి ఉంటుంది. కొంతమంది అమ్మవార్లకు కూడా మనం ఎరుపు రంగు బట్టలే పెడతాం. అంటే ఆ బాలాకిరణం అనేటటువంటి మనం చూస్తామే, సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణం ఎర్రటి ఎరుపు ఉంటుంది, ఆ కిరణాలు అనమాట. అటువంటివన్నీ కూడా ఏంటంటే ఆకర్షణకు సంకేతంగా ఉంటాయి.
ఇన్ఫ్రారెడ్ కాబట్టి భూమికి అతి సన్నిహితం ఉంటుంది. అల్ట్రావైలెట్ భూమికి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి అతి సన్నిహితమైన దాన్ని ఎక్కువగా ఆలోచిస్తాం మనం. ఈ ఈ విబ్జిఆర్‌లో ఉండేటువంటి 2, 3 రంగులే మన మీద ఎక్కువ ప్రభావం. ఆర్, తర్వాత ఓ ఆరెంజ్, విఐ, బీజీ, వైఓఆర్. ఈ వై అనేది యెల్లో. ఈ 2, 3 రంగులే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అంతెందుకు మనకు లోకం లోపల కడపకు పెట్టాలంటే మొదలు పసుపు, దాని నుంచి కుంకుమ పెట్టే సంప్రదాయాలు ఉంటాయి. వ్యక్తులకైనా పారాన్ని పెట్టుకున్నా ఏది చేసినా కానీ పసుపు మీద కుంకుమ పెట్టడం, గౌరమ్మను పెట్టినా పసుపు మీద కుంకుమ పెట్టడం, ఇటువంటి సంప్రదాయాలు మనకు ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి రెడిష్ అనేటటువంటిది ఒకటి కోరిక, ఒకటి అందము, ఇంకోటి ఆకర్షణ, ఇంకోటి భయము. ఈ మేష వృశ్చిక రాశులకి ఫలితాల్లో ఏదైనా తేడాలు ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కుజకారకత్వాలన్నీ కూడా, ఈ భావాలన్నీ కూడా రెండిట్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే మేషంలోను వృశ్చికంలోను కూడా సమానమైన కారకత్వాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఈ కారకత్వాలన్నీ దీనికి సంబంధించినవి. అంటే ఒక భయము, ఒక ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి కుజునికి సంబంధించిన దాంట్లో గతంలో మేషంలాగా చెప్పుకుంటున్నట్టుగానే కుజుడు సైన్యాధికారి అయినప్పుడు ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్. అందుకని మేష వృశ్చికాల లోపల కొంత ఆర్గనైజ్డ్ స్థితి ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పనులు చేయాలంటే చేయరు. వాళ్ళకు పద్ధతి పరంగా వెళ్తారు డెవలప్మెంట్. అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని కంట్రోల్గా పెట్టుకుంటారు, మనసును కంట్రోల్గా పెట్టుకుంటారు. దాని మీద ఇంకా శుభగ్రహాల ప్రభావం పడిందంటే స్పష్టంగా ఉంటారు. అన్నెసరీ వాటికి ఉండదు. దేహాన్ని కూడా పిచ్చి పిచ్చిగా ఎదగనియరు. ఒక స్థాయి వరకే అట్లా ఉంచడం, వెంటనే దానికి ఎక్సర్సైజులు అవన్నీ. ఎందుకంటే సైనిక లక్షణం కదా ఇక్కడంతా కూడా. ఒక ఒక అధికారి ఎట్లా ఉంటాడో అట్లా. అంటే ఎప్పటికైనా చిట్ట చివరి వరకు కూడా నేను బద్ధతగా పనిచేయాలి అనుకునేటువంటి వ్యక్తి ఒక సైన్యాధికారి లాగా ఉంటాడు. శాసనాన్ని అమలుపరిచేటటువంటి వాడు కాబట్టి ఆయన ఉండేటువంటి విధానం లోపల ఆయనకు అస్సలు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి విధానం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆ రంగంలో పనిచేసే వాళ్ళందరూ ఇట్లా ఉన్నారని కాదు అర్థం. ఆ ప్రభావం ఉన్న ప్రతివాడు కూడా ఈ భావాలతో ఉంటాడు అని అర్థం. అంతవరకే తప్ప ఆ రంగంలోనే ఉండి తీరాలని కాదు. అటువంటప్పుడు ఏమవుతుందంటే వీళ్లకు మేషము, వృశ్చికము అనేటువంటి సందర్భాల లోపల వచ్చేసరికి ఈ 2 చోట్లలోనూ కూడా ఇటువంటి కోరికలు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఒత్తిళ్లు అన్నీ కదా పెట్టుకుంటూ వస్తుంటారు అనమాట. అంటే రాగద్వేష భయాలతో కూడుకున్నవి ఎక్కువగా ఉండేవి ఎక్కడ అంటే ఈ మేష వృశ్చికాల్లో ఉంటాయి. అదేవిధంగా ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ కూడా ఈ రెండిట్లోనే ఉంటుంది. ఒక నమ్మిన సిద్ధాంతము లేదా పైవాడు చెప్పినటువంటి మాట కనుక ఉండేటట్టయితే దానిని స్పష్టంగా అనుసరించేటువంటి తత్వం ఉంది. కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే ఒక రక్షణను లేదా ఒక జాగ్రత్తను, ఒక భయాన్ని 2 కలిగిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనుక పోలీసు లేరనుకోండి, సాధ్యమైతే తప్పించుకొని పోవడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కానీ పోలీసు కనపడ్డాడంటే మాత్రం భయపడతారు. ఆయన తెల్లబట్టలు వేసుకొని అక్కడ కనపడితే చాలా భయపడతారు. ఈ భయపడటము, చెక్కింగు, ఇతర విషయాలు ఇవన్నీ కూడా మనకు ఏవైనా కానీ ఒక భయాన్ని క్రియేట్ చేసి జాగ్రత్త అనగలిగినటువంటి వాడు పోలీసు. ఆయన మనిషే, కానీ ఆ డ్రెస్సింగ్లోనే ఆయనకు జాగ్రత్తలు ఉంటుంటాయి. ఇటువంటి సందర్భాల లోపల ఈ వ్యక్తులు చేసేటటువంటి పనులు, ఈ పనులన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకుంటూ రావాలి. కుజుడికి సంబంధించినటువంటి పనులలో మెయిన్గా పని ఏంటంటే రక్షణ వ్యవస్థ. తను ఎదుటివాడిని రక్షించడం. శరీరం లోపల ఎట్లాగైతే మనకు హిమోగ్లోబిన్ లాంటి దాని ద్వారా రక్షణ, ఎందుకంటే శరీరం మొత్తాన్ని ఉండేటటువంటి రక్త ప్రసరణలో ఉండేటటువంటిది ఎటువంటిది ఎరుపు రక్తం అంటాం. అందుకనే అక్కడ కూడా ఎర్రటి రంగే కనపడుతుంటుంది. అటువంటిది ఏ విధంగానైతే ఉంటుందో దేశాన్ని రక్షించినా, ప్రాంతాన్ని రక్షించినా, లేకుంటే ఒకరు తప్పు చేయకుండా రక్షించినా వీళ్ళే చూస్తారు. వ్యాపారస్తులు అనవసరమైనటువంటి బిజినెస్లు చేసి సమాజాన్ని పాడు చేస్తా అంటే వీళ్ళకి కోపం. అందుకని బుధుడు అంటే వీళ్ళకి కోపం. అన్నెసరీ డబ్బులు సంపాదించేటటువంటి వ్యక్తులన్నీ కూడా ఉంటే ట్యాక్స్ రూపంలో బెదిరింపు తీసుకొచ్చేసి పోలీస్ వ్యవస్థని అక్కడ కూడా రక్షణ చేస్తుంది. మీరు చూడండి, ప్రతి వ్యవస్థలో పోలీసు ఉంటుంది. అంటే ఇప్పుడు మేము చెప్పేటటువంటి దాన్ని మళ్ళీ డివిజన్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ థింగ్ అంటే ఏంటి, రక్షణ ఇవ్వటం అనేటప్పుడు కోర్టు ద్వారా పోలీస్ వ్యవస్థను ఆదేశిస్తాడు. ఆదేశిస్తే దాన్ని అమలుపరచాలి. ఆ తర్వాత ట్యాక్స్ వ్యవస్థలో ఆదేశిస్తారు, దాన్ని అమలుపరిచే బాధ్యత వీళ్ళదే. ఆ తర్వాత ఇంకెవరు, రైల్వేలో ఉంది, ఏదో చిన్న ఇబ్బంది ఉంది, రైల్వే పోలీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాటర్ సెక్యూరిటీ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, తర్వాత ఆర్మీ ఫోర్స్, ఇట్లా వేరియస్ రూపాల్లో ఉంటుంటాయి. ఏది చూసినప్పటికీ కూడా ఇదేంటి, వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే రక్షణ. అంతేకాదు, లోకంలో తప్పు చేసేటట్టయితే ఇంటెలిజెన్స్ కూడా ఒక రకంగా లిస్ట్ చేసుకొని పోయి వాడి గురించి బయట ఎక్కడో అది రిపోర్ట్ ఇచ్చి పారేస్తుంది. కాబట్టి ఏ రూపంలో ఎవరున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, చివరికి అమ్మో వాళ్ళు పట్టుకుపోతారేమో అని చెప్పేసి
జాగ్రత్తగా ఉండటం. ఎవరు వచ్చినా గొడవ చేస్తారేమో కానీ పోలీసు వచ్చేసి పట్టుకుంటే ఎంత పెద్దవాడైనా కానీ లోపల పెట్టాల్సిందే. అందుకని ఒక రక్షణ వ్యవస్థను తీసుకొస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ మేషరాశి, వృశ్చిక రాశి అనేటప్పుడు 2 రాశులు కనపడుతున్నాయి. మేషరాశిలో కనిపించేటటువంటి కుజుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి అంటే గొర్రె దాటు లాంటి వాడు. మేషం గొర్రె కాబట్టి. అట్లాగే చరరాశి, అగ్నితత్వ రాశి ఇవన్నీ కనపడుతున్నాయి అక్కడ. కాబట్టి నేను ధైర్యంగా వెళ్తాను, స్థైర్యంగా వెళ్తాను, పనులు చేస్తాను అనేటువంటి భావన అంతా అక్కడ ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళంతా సైన్యము, పోలీసు వ్యవస్థ ఇదంతా వెళ్తుంది. అక్కడ వెళ్ళి అన్నీ కూడా స్పష్టంగా నిర్వహించగలిగిన శక్తి వస్తుంది. వాళ్ళు అంతే కాదమ్మా, కేవలం రక్షణ వ్యవస్థ అనుకోవద్దు. ఉదాహరణకు ఒక ఆయన బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు. బ్యాంక్ ఆఫీసర్ లోపు మేషలగ్నం వాడు ఉంటాడు. బ్యాంకుకి ఇన్ టైంలో వెళ్తాడు, చివరిదాకా ఉంటాడు, తన బాధ్యత ఎంత ఉంటుందో చూస్తాడు, మొత్తం పనిని అక్కడ మొత్తం ఇంత ముందంతా చెత్త ఉన్న దాన్ని కూడా మంచి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి వస్తాడు. ఆయన అవన్నీ పనులు చేసేసరికి ఆయనకు పుణ్యకాలం అయిపోతే ఇంకో దగ్గర పోతే మళ్ళీ అదే పని అక్కడ చేసేది. అంటే ఏ వ్యవస్థలో వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఏమనుకుంటామంటే రక్షణ వ్యవస్థ అంటే సాధారణంగా లోక వ్యవహారంలో అర్థమైపోయేది ఏంటంటే మేషరాశి వాళ్ళందరూ కూడా రక్షణ వ్యవస్థకి వెళ్ళిపోతారేమో. అస్సలు కాదు. తాము టీచింగ్ రంగంలో ఉన్నారనుకోండి, వెళ్ళిపోతే ఏం చేస్తారు, ఆర్గనైజ్డ్గా పాఠం చెప్తారు, స్పష్టంగా చెప్తారు, ఒక అకాడమిక్ లెవెల్లో చెప్తారు. అక్కడ స్పష్టత ఉంటుంది. ఎదురుగా తప్పు చేస్తే సహించరు, పిల్లలు తప్పు చేసినా సహించరు, డిసిప్లినరీ యాక్టివిటీస్ అన్ని చోట్ల తీసుకుంటూ ఉంటుంటారు. ఇది ఆటల్లో ఉన్నాడనుకోండి, ఒక స్పష్టంగా ఆడతాడు, ఒక పద్ధతి ప్రకారం ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు చూద్దాంలే చేద్దాంలే బద్దకించడు. ఇట్లా ప్రతి రంగంలోనూ కూడా ఉండగలిగిన మేషరాశిలో ఉండే కుజుడు ఆ రకంగా ఉంటాడు. మరి వృశ్చిక రాశికి వస్తే ఎట్లా ఉండాలి అంటే ఈయన సిబిఐ మొత్తం ఈయన గమనించాలి, వెనక నుంచి గమనించి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వృశ్చిక రాశి కుజుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడానికి వెనక నుంచి ఉండి చేసే తేలుకొండి తత్వం కదా. ఆయన దగ్గర ఆయుధం అవసరానుకూలంగా బయటికి తీయాలి కానీ డైరెక్ట్ బయటికి తీయడానికి లేదు కదా. ఈయన మొండితనంతో యుద్ధం చేసేంత మేక లాంటి వాడు కాదు, గొర్రె లాంటి వాడు కాదు కదా. అందుకని అట్లా ఆలోచిస్తే ఇక్కడ ఉండేటటువంటిదంతా కూడా ఒక సిబిఐ టైప్ అనమాట. అందుకని ఒక మేషంలోనూ వృశ్చికంలోనూ ఉండే కుజుని రాశి యొక్క తత్వాలు సాధారణంగా కామన్గా పెట్టుకున్న ఇక్కడ ఉండేటటువంటిది ఏమో ప్రత్యక్షము, ఇక్కడ పరోక్షము. పరోక్షంగా ఇంటెలిజెన్స్, సిబిఐ లాంటివి ఉదాహరణకు ఇట్లా వెనక నుంచి గమనించేటటువంటి వ్యవహారం అంతా ఇక్కడ కనపడుతుంది. దీంట్లోనూ ఉంటారు పురుషులు, స్త్రీలు అందరూ ఉంటుంటారు. ఇండ్ల లోపల ఉండి పక్కవాడిని గమనించేసి వచ్చే విధానం ఉంటుంది కదా, అది కూడా దీనికి సంబంధించింది అనమాట. ఇట్లా ఈ కుజుని ద్వారా మేష వృశ్చిక రాశి కారకత్వాలను మనం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక మేష వృశ్చికాలకి చంద్ర కుజ గ్రహాల ఆధిపత్యాన్ని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. జ్యోతిష శాస్త్రంలోని మరికొన్ని గ్రహాల ఆధిపత్యాల గురించి జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.